బిఎల్కే బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. పద్మవిభూషణ్ శ్రీ రామోజీరావు గారు నిజాయితీ నిబద్ధతలతో కూడిన వ్యాపార నిర్వహణ ఆయన ఎంచుకున్న దారి. సమాజం కోసం ఏదో ఒక విధంగా సేవలు అందించాలన్నదే ఆయన నడిచే తీరి. ఈ రోజు మనం ఈ వీడియోలో పచ్చళ్ళు అమ్ముకునే స్థాయి నుంచి ఒకానొక సమయంలో తెలుగు రాష్ట్ర రాజకీయాలను సైతం శాసించే స్థాయికి రామోజీరావు గారు ఎలా ఎదిగారు అనే విషయంతో పాటు మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. రామోజీరావు గారు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లాలోని చెలగట్ల అనే పల్లెటూరులో వెంకట సుబ్బమ్మ వెంకట సుబ్బారావు గారుల దంపతులకు జన్మించారు. వీరిది వ్యవసాయ నేపథ్యం కలిగిన రైతు కుటుంబం. ఇక రామోజీరావు గారి భార్య పేరు రమాదేవి కాగా వీరికి ఇద్దరు కుమారులు సుమన్, కిరణ్. రామోజీరావు గారు మోట పచ్చడ్ల వ్యాపారం మొదలుపెట్టి ఊరూరా తిరిగి అమ్ముకునేవారు. కానీ కష్టం ఎక్కువ, సంపాదన తక్కువ అవడంతో కుటుంబ పోషణకు భారమై వారికున్న కొంత పొలాన్ని అమ్మేసి ఆ డబ్బుతో ఏదో ఒక వ్యాపారం చేసి నిలదొక్కుకోవాలనే ఆశయంతో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో హైదరాబాద్ వచ్చారు రామోజీరావు గారు. మోట మార్గదర్శి చిట్ ఫండ్స్ ను స్థాపించి దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూనే వాటితో వచ్చిన లాభాలతో మరేదైనా చేసి మంచి పేరు సంపాదించుకోవాలని ఈనాడు న్యూస్ పేపర్ను మొదలుపెట్టి అప్పటి వరకు నెలకొని ఉన్న పత్రికలను పక్కన నెట్టేసేలా నూతన విధానంతో వైవిధ్యంతో వార్తలను అందిస్తూ తన వ్యాపార సామ్రాజ్యానికి పునాది వేసుకున్నారు. ఇక ఆ తర్వాత ఆయన నెలకొల్పున్న వ్యవస్థ ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేసే రేంజ్ లో రామోజీ ఫిల్మ్ సిటీను స్థాపించి ఒక కొత్త ప్రపంచాన్ని కళ్ళెదుటే చూపించారు రామోజీరావు గారు. ఇక ఈ టీవీ ఇది మీ టీవీ అంటూ ప్రసారం చేసిన సీరియల్స్, న్యూస్, ఎంటర్టైన్మెంట్ వీటన్నిటితో ఆయన మనందరికీ మరింత చేరువయ్యారు. ఏ వ్యాపారంతో అయితే లాభాలు లేక రైలెక్కి హైదరాబాద్ వచ్చారో అదే పచ్చళ్లను ప్రియా పికిల్స్ అనే బ్రాండ్ ఏర్పరిచి ఆ తర్వాత ఆ బ్రాండ్ని పచ్చళ్ళకే పరిమితం చేయకుండా మసాలాలు, కారాలు, నిత్యావసర రకరకాల వస్తువులతో ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ చేసి సక్సెస్ అయ్యారు. వ్యాపార సామ్రాజ్యం, డబ్బు, పేరు ఇవన్నీ కలిసి రావడంతో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు సైతం ఏదో ఒక రూపేణ ఆయన సాయం కోరారు. ఇలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని కూడా ఆయన రియల్ గ్రౌండ్లోకి వచ్చింది అనడంతో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. శ్రీ నేపథ్యంతో రాజకీయంలోకి అడుగుపెట్టిన అన్న ఎన్టీఆర్ గారికి ఆ రోజుల్లో మంచి సపోర్ట్ అందించారు రామోజీరావు గారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, చేపట్టిన పథకాలతో చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవడం మనకు తెలిసిందే. ఇప్పుడు మన అందరికీ తెలిసిన ముఖేష్ అంబానీ గారు ఎలా అయితే ఒక రంగంలో ఎంటర్ అయితే ఆ రంగంలో రెవల్యూషన్ క్రియేట్ చేసి కాంపిటేటర్స్ ఎవరూ లేకుండా చేసేస్తారో, రామోజీరావు గారు కూడా అలాంటి రెవల్యూషన్స్నే క్రియేట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో అంబానీగా పేరు తెచ్చుకున్నారు. చిన్న వ్యాపారం చేసి ఒడిదుడుకులు తట్టుకోవడం కష్టమని అనిపించి ఎంతో కొంత జీతానికి ఉద్యోగం చేసుకుందాం అనుకునే సాధారణ వ్యక్తుల ఆలోచన ధోరణికి భిన్నంగా కష్ట నష్టాలను చవిచూసి ఒడిదుడుకులను తట్టుకొని ఏ పచ్చళ్ళ వ్యాపారంతో ఊరు దాటి బయటకు వచ్చారో అదే పచ్చళ్లను ప్రపంచంలోని తెలుగువారు ముంగిట్లో పలకరించేంత నెట్వర్క్ని, డిస్ట్రిబ్యూషన్ని క్రియేట్ చేసుకొని మిస్టరీలకు అందరినీ హిస్టరీగా రామోజీరావు గారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 2024 జూన్ 8వ తారీఖున ఆయన గుండె సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతూ మరణించారు. స్ఫూర్తిదాయకమైన ఆయన జీవితం మన అందరికీ నేర్పాలి ఒక మంచి పాఠం అని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.